హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను అత్త వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అయితే అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకు ఒక వ్లాగ్ చేద్దామని అయితే పక్కా ఫిక్స్ అయ్యాను. బట్ అయితే అవ్వట్లేదు. అత్త సడన్ గా కాల్ చేసి త్వరగా రెడీ అవ్వు, బయటకు వెళ్దామని చెప్పింది. నేను ఎప్పుడు శారీ కట్టుకుంటా అన్నా సరే వద్దు అంటుంది. అదేంటో మరి ఈ రోజు శారీ కట్టుకో ప్లీజ్ తల్లి, ఇద్దరం బాగా రెడీ అయ్యి ఫొటోస్ తీసుకోవచ్చు అంది. రెడీ అయితే అయిపోమంది కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. తీరా చూస్తే డిన్నర్ కి ప్లాన్ చేసింది. సో అక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుందంట. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. చాలా వరకు తల్లిదండ్రులు ఒకటే అనుకుంటారు కదా, బాబు ఈ పిల్లలతో పడలేకపోతున్నాం రా బాబు అని. నేను కూడా చాలా సార్లు అలా అనుకుంటాను. బట్ వాళ్ళకి చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలీదు. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము, వచ్చేసింది. ఆయన సర్వ్ చేస్తున్నారు. ఆయనకి తెలుగు రాదు, మాకు హిందీ రాదు. అత్తకి మామయ్యకి అయితే ఆ స్లాంగ్స్ అన్ని తెలుసు, బట్ వాళ్ళు ఏదో కవర్ చేస్తూ ఉన్నారనమాట. ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా నేను వీడియోస్ తీసుకోవడంలోనే ఉన్నాను. మా తమ్ముడు వాళ్ళు అంటున్నారు తినే బాబు ముందు వీడియోస్ తర్వాత అని. మకిల్ ఇలా నవ్వుతున్నాడు కానీ ఒక తింగర్ పని అయితే చేశాడు. ఏంటి అంటే ఫుడ్ ఎలాగో ఆర్డర్ చేశాం కదా అని చెప్పి కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసింది అత్తమ్మ. అఖిల్ కి ముందే డ్రింక్స్ అంటే చాలా పిచ్చి కదా, అక్కడ ఉన్న అన్ని గ్లాసుల్లో పెద్ద గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నాడు. హాఫ్ గ్లాస్ డ్రింక్ అయితే బాగానే తాగాడు. లాస్ట్ లో ఏమైందో తెలియదు, గ్లాస్ ఒక్కసారికి కింద పడేశాడు. ఇంకా చూసుకోవాలి, వెయిటర్ ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది. ఎందుకంటే ఆ బిల్లు కూడా ఆయన మీద పడుతుంది కదా. అత్తమ్మ వెళ్ళి వెయిటర్ కి అడిగారు ఆ గ్లాస్ కి ఎంత అమౌంట్ అవుతుంది, మేము పే చేసేస్తాము అని. కానీ ఆ వెయిటర్ అన్నారు అమౌంట్ ఏమో వద్దు మేడం, పర్వాలేదు వెళ్ళండి అని చెప్పారు. హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, అతన్ని ఎందుకు డల్ చేయడం అని చెప్పి అత్తమ్మ అయితే 500 చేతిలో పెట్టి బయటకు వచ్చేసింది అనమాట. మకిల్ ఒకసారి 2 సార్లు కాదు, ఇలాంటి కోతి పనులు డైలీ చేస్తారనమాట. మీ పిల్లలు కూడా అంతే కదా. ఫైనల్లీ తినేసి బయటకు అయితే వచ్చేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అలా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నా అనమాట. ఎక్కడ ఇవే అదే తాగడేసుకొచ్చాం, పుట్టేరు మీదకి వచ్చాం, కడుపు నిండా తిన్నాం. మా అబ్బాయి గ్లాస్ బద్దలు కొట్టాడు. అరే అది మర్చిపోయిన రా, షాక్ లో ఉండిపోయి. ఇది తెల్లగా పడుతుంది, నువ్వు వైట్ కదానమ్మా, అందుకే. చూసారు కదా నా ఫ్యామిలీతో నా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో. ఇంకా వీడియో తీయడానికి నాకు అంతగా అవ్వలేదు, ఎందుకంటే నా ఫోన్ లేదు, మా తమ్ముడు వాళ్ళ ఫోన్ లో తీసుకున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది నా చిన్ని బుజ్జి కుట్టి చిట్టి ఫ్యామిలీ అనమాట. వీడియోస్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.